ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. ఇది వెడ్డింగ్ వీడియో చేయమని చాలామంది అన్నారు. సేమ్ ఇలాగైతే చేయలేను కానీ, నాకు ఎంతైతే తోచిందో అలర్ట్ మోషన్ యాప్‌లో మొబైల్‌లో అలా అయితే చేసినా నాకు నచ్చినట్టు. ఇంకోటేందంటే నాకు నచ్చినంత కాదు, నా వల్ల ఎంతైతే అవుతుందో అంత చేసినా. ఓకే. ఎందుకంటే ఇలాగే చేయాలంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేసిన వీడియో. దాంట్లో మనం కొన్ని ప్రాసెస్ వేరే వేరేలాగా ఉంటది. దాంట్లో ఇంకోటేందంటే ట్రాకింగ్ కూడా ఉంటది కాబట్టి. ఓకే. ఇప్పుడు నేను చేసిన వీడియోనే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. చాలా కష్టమైంది ఈ వీడియో చేయనీకి. ఎందుకంటే నేను ఫస్టే ప్లాన్ చేసుకున్నా నేను 100% అదే టైప్‌లో చేయాలని. కానీ ఏందంటే అందులో 3డీ ట్యాగింగ్ లేదు గదా! అలర్ట్ మోషన్‌లో 3డీ ట్యాగింగ్ లేదు. అది 3డీ ట్యాగింగ్ కూడా యూజ్ చేశారు. దాంతో పాటు అది యానిమేషన్‌లో ఏదైతే కెమెరా ఉంటదో అది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో వేరే టైప్‌లో ఉంటది. ఓకే. నేను వీలుంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ పెట్టనీకి ట్రై చేస్తాను. ఇప్పుడు కాదు, నేను మళ్ళీ చేస్తున్నాను అది. మొత్తం అయిపోయిన తర్వాత వీలుంటే పెడతాను. ఓకే. నాకు పర్ఫెక్ట్‌గా ఉంటేనే నేను పెట్టేస్తాను లింక్ డిస్క్రిప్షన్‌లో. ఓకేనా? లేకపోతే సైడ్‌లో కూడా పెట్టనీకి ట్రై చేస్తా. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్తానులే గానీ. ఓకే. ఇప్పుడు నేను మీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దీనికంటే ముందు ఒక ఫాంట్ కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఆ ఫాంట్ లింక్ ఉంది. డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోకెళ్ళండి. అక్కడి నుంచి మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం మనం. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఫస్టే ఇలా అయితే కనిపిస్తది. సారీ. ఓకే. ఇలా అయితే కనిపిస్తది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే సేవ్ ద డేట్ అని ఉంటది. ఇది మీరు మంచిగా హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెడదామంటే పెట్టుకోవచ్చు. నేను పెడతాను చూడండి. మంచి ఫాంట్ పెట్టుకోండి హ్యాండ్ రైటింగ్. మీకు ఒకవేళ వీలుంటే, లేదని అనుకుంటే మీరు అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ ఫాంట్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. ఇంకోటేందంటే ఇందులో చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే ల్యాగ్ ప్రాబ్లమ్ వస్తది 100%. కాబట్టి కొంచెం చూసి యూజ్ చేయండి. ఓకేనా? ల్యాగ్ ప్రాబ్లమ్ 100% వస్తది. నో డౌట్ ఇందులో. ఎందుకంటే నా మొబైలే చాలా ల్యాగ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇలాగైతే కనిపిస్తది. ఓకే. కనిపించిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, ఇక్కడైతే మనం వెడ్డింగ్ సెరమనీ అని ఉంటది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. వేరే సంథింగ్ ఏదైనా కానీ, ఇన్విటేషన్ కానీ. ఇంకోటేందంటే ఏదైతే వాళ్ళ సర్‌నేమ్ అయితే పెట్టుకోండి. మీకు బాగా హెల్ప్ అవ్వచ్చు. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్‌గా అవినాష్ అని ఉంటది. వాళ్ళ ఫాదర్ నేమ్, బాయ్ నేమ్ అయితే పెట్టుకోండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు అన్నీ తెలుసు. ఓకే. గర్ల్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏదైతే డేట్ ఉందో ఆ డేట్‌ది మీరు ఆహ్, ఆహ్, అంటే ఏమంటారు అది? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఫ్రైడే 21 ఫిబ్రవరి అని ఉంటది. ఎగ్జాంపుల్‌గా పెట్టానది. ఎప్పుడుందో నాకు తెలియదు గానీ, మీరు కూడా అవే డేటు, దాంతో పాటు వారము, దాంతో పాటు ఇయర్ అయితే సేమ్ ఉంచండి కానీ. ఓకే. దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఒక ఫోటో అయితే ఉంది. ఈ ఫోటోని మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, అది కూడా పీఎన్‌జీ ఫోటో పెట్టనీకి ట్రై చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఆ ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ముహూర్తం ఉంటది. ఇది కూడా చేంజ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. కొంచెం ఎక్స్‌పోర్ట్‌కి చాలా టైం పడవచ్చు కాబట్టి కొంచెం ఓపికతోటి చేసిన తర్వాత వీడియోని యూజ్ చేసుకోవచ్చు. జై